హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు యూస్. ఈ వీడియో తీయడానికి కారణం ఏమంటే, ఈ అమ్మాయి పక్కన నుంచి అయితే ఇవన్నీ అమ్ముకోవడానికి వస్తుందండి. నెత్తి మీద ఎంత బరువు పెట్టుకొని వస్తుందంటే అసలు నిజంగాను ఆ బరువు పెట్టుకొని ఎండలోని ఒక్కొక్క ఇంటి దగ్గర అరగంట టైం పెడుతుందండి. ఎందుకంటే అవన్నీ దింపి చాలా ఓపికగా చూపించి మళ్ళీ అవన్నీ సదురుకొని. కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం అడుగుతారు. నాకు అక్కడే కొంచెం కోపం వస్తుంది అనమాట. మనం షాప్కి వెళ్తే అక్కడ రేట్ పెట్టేస్తారు, మనకి ఫిక్స్డ్ రేటు, అది ఎంత అంటే అంత కొనేస్తాము. ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం అడుగుతాము. సో ఇలాంటి వాళ్ళకి కూడా పాపం జీవనాధారం ఉండాలి కదండి. వాళ్ళు ఎంత పెడితే వాళ్ళు రీజనబుల్ రేట్సే చెప్తున్నారు. ఇప్పుడు ఇది ఉందండి, పోపుల డబ్బా 70 రూపాయలు చెప్పింది, 60 రూపాయలకి ఇస్తానంది. 40కి ఇస్తావా 50కి ఇస్తావా అని అడుగుతారన్నమాట. ఇయర్ రింగ్స్ ఏమో 150 చెప్పింది. సీజెడ్ చాలా మంచిదండి, రంగు గెలిస్తే మళ్ళీ వచ్చినప్పుడు నాకు ఇచ్చేయండి, మీకు ఇంకోటి ఇస్తానని కూడా చెప్పిందండి. చైన్స్ మొత్తం అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఈ పూసల దండ అయితే 100 రూపాయలు అనమాట. చాలా బాగుంటాయి. నేను ఈ అమ్మాయి దగ్గర ఎక్కువ తీసుకుంటాను, పట్టీలు గాజులు అలాగా. ఈ ఫ్లవర్ వచ్చి నేను ఏలూరులో 40 రూపీస్ తీసుకున్నానండి. ఈ అమ్మాయి 30 రూపీస్కి ఇస్తానండి. చూసారు కదా ఎంత రీజనబుల్గా చెప్తుందో. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం ఎప్పుడు కూడా బేరాలు అడగకూడదండి. చూసారు కదా ఎంత బరువు పెట్టుకొని తిరుగుతుందో.